ఫెస్టివల్ మనము విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ పేరు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. దిస్ విల్ బి అ సెలబ్రేషన్ ఆఫ్ లిటరరీ అండ్ ఫిల్మ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు. సో దీనికోసము టీమ్ వర్క్స్ అనే ఒక కంపెనీతో వీఆర్ వర్కింగ్. సో దే ఆర్ ద సేమ్ పీపుల్ హూ ఆల్రెడీ ఆర్గనైజ్ జైపూర్ లిట్ ఫెస్ట్, బనారస్లో కబీరా అని ఇప్పుడు ఈరోజు వరకు అయితే ఉండింది, ఈరోజు అయిపోయింది, which is a classical music festival. Ilaga multiple festivals across the country, experience unna valto we are working. The plan is that the event will be happening January 8th to 10th lo ee weekend Vijayawada lo avutundi, and this is the beginning. The plan is to build the brand over time so that it becomes a major tourism landmark in the whole country. Sir, you want to No problem. Honorable Minister Shri Durgesh Gariki, MD Amrapalli Gariki, తర్వాత Mr. Shams from Teamwork Arts, పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా అయితే ఇది మన ప్రెస్ మీట్ అయితే ఇది అవాకాయ్ అనేది మన ఫెస్టివల్, అమరావతి ఫెస్టివల్ ఆఫ్ సినిమా, కల్చర్ అండ్ లిటరేచర్. ఇది మనం జనవరి 8 నుంచి 10 వరకు 3 రోజులు మనం విజయవాడలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ బేసిక్ ఫోకస్ ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఒక రిచ్ కల్చర్ హెరిటేజ్, లిటరేచర్ హెరిటేజ్, అదేవిధంగా సినిమాది, తర్వాత మ్యూజిక్ అండ్ దెన్ కలీనరీ. మనకు ఇవి ఫుడ్ ప్రొడక్ట్స్ అవి ఉన్నాయి. సో సినిమా, కల్చర్ అండ్ లిటరేచర్ ఇది ప్రమోట్ చేయడానికి. దీనికి అయితే ఇది యాన్యువల్ ఫీచర్గా ఉంటుంది. ఇది ఓన్లీ బిగినింగ్ అనమాట. జస్ట్ లైక్ అంటే ఇన్స్పిరేషన్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ జైపూర్ లిటరీ ఫెస్టివల్. మనందరికీ తెలుసు, ఈరోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్కడ వస్తున్నారు. సో ఆ విధంగా ప్రతి సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ అయితే మనకు కొద్దిగా గవర్నమెంట్ సపోర్ట్ అవసరం ఉంటుంది. రాను రోజుల్లో ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఎ బ్రాండ్. తర్వాత మన స్పాన్సర్స్ కానీ అవి మనకు దొరుకుతారు. దీనికోసం వీ హ్యావ్ టైడ్ అప్ విత్ టీమ్ వర్క్ ఆర్ట్స్. ఎవరైతే జైపూర్ లిటరీ ఫెస్టివల్ చేస్తున్నారు, అదేవిధంగా వారణాసిలో కబీరా ఫెస్టివల్ చేస్తున్నారు, అంత ప్రపంచమంతా యూఎస్ఏలో, యూకేలో చాలా చోట్ల వాళ్ళు చేస్తున్నారు. సో ఇది 3 రోజులు మనకు పున్నమి ఘాట్ అనేది మెయిన్ వెన్యూ ఉంటుంది. తర్వాత బంపాక్లో కొన్ని ఈవెంట్స్, భవానీ ఐలాండ్లో కొన్ని ఈవెంట్స్. ఈ విధంగా మనకు 8 తేదీ సాయంత్రము నుంచి స్టార్ట్ అయ్యి ఓపెనింగ్ సెరమనీ అయ్యి 10th వరకు ఇది కంటిన్యూ ఉంటుంది. 3 రోజుల్లో ప్రోగ్రామ్ మనం డీటెయిల్ మీ అందరికీ మనం ఇస్తాము. చాలామంది ఆర్టిస్ట్ వస్తున్నారు, లిటరీ పర్సనాలిటీస్ వస్తున్నారు, ఫిల్మ్ పర్సనాలిటీస్ వస్తున్నారు. సో బేసిక్లీ ఇట్ ఇస్ ఇంటరాక్షన్. తర్వాత కొన్ని వర్క్షాప్స్ ఉన్నాయి, కొన్ని సెషన్స్ ఉన్నాయి, అవి అంతా కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ మనకు కాన్సెప్ట్. ఇది ఎవ్రీ ఇయర్ ఇది ఉంటుంది. అండ్ దెన్ రాని రోజుల్లో ఇంకా పెద్ద స్థాయిలో. దిస్ టైమ్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం కాబట్టి మనం చూస్తున్నాము. సో మీ ద్వారా మనకు రిక్వెస్ట్ ఏమంటే, కొంతమంది బయట వాళ్ళ నుంచి కూడా వస్తారు, కానీ ఎవరైతే మనకు కల్చర్లో కానీ, లిటరేచర్లో కానీ, మ్యూజిక్లో కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది రావాలి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దెర్ ఈజ్ నో ఎంట్రీ ఫీ. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఎక్కువ మనకు పబ్లిసిటీ కూడా వస్తుంది, ఎక్కువ టూరిస్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.